హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యావరేజెస్కి సంబంధించి పార్ట్ 3 వీడియో అనేది మనం డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఈ వీడియోలో అయితే పార్ట్ 3 అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఈరోజు మనం ఈ వీడియోలో మెయిన్స్ ఎగ్జామినేషన్లో యావరేజెస్ కాన్సెప్ట్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అలాంటి క్వశ్చన్స్ అన్ని మనము ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. So ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. A man age is 3p plus 2q years and his only son's age is p years. While his only daughter's age is q years, man's son is 3 years elder than her sister. If man's wife is 5 years younger than her husband, who is 34 years old, then find the average age of the family. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఆ ఫ్యామిలీ మొత్తానికి యావరేజ్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏమని చెప్పాడు ఫ్రెండ్స్, ఇక్కడ ఎ మ్యాన్స్ వైఫ్ ఈజ్ 5 years యంగర్ దెన్ హర్ హస్బెండ్ హూ ఈజ్ 34 years ఓల్డ్ అన్నాడు. ఇక్కడ హూ ఈజ్ 34 years ఓల్డ్ అని మాట్లాడిన దగ్గర మనం గమనించినట్లయితే ఈ 34 years అనేది ఎవరికి సంబంధించిన ఏజ్ అన్నట్లయితే మ్యాన్కి సంబంధించిందా లేకపోతే ఆ మ్యాన్ యొక్క వైఫ్కి సంబంధించిందా ఫ్రెండ్స్? సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కొంతమంది ఇక్కడ వైఫ్ ఏజ్ వచ్చేటప్పటికి 34 years గా తీసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అది తప్పు. సో ఎప్పుడైనా సరే మనము సెంటెన్స్ ఏదైతే మనం చదువుతున్నామో ఆ సెంటెన్స్ చదివేటప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ వాల్యూ అనేది ఎవరికి సంబంధించి మాట్లాడుతున్నాడని. సో ఇక్కడ హూ ఈజ్ 34 years ఓల్డ్ అన్నట్లయితే ఇక్కడ ఆ మ్యాన్ ఏజ్ అనేది 34 years ఓల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా సరే హూ అనే పదం ముందు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి హూ అనే తర్వాత ఏదైతే వాల్యూ మాట్లాడాడో ఆ వాల్యూ అనేది రిలేట్ అవుతుంది అని అర్థం ఫ్రెండ్స్. దట్ మీన్స్ హూకి ముందు ఎవరున్నారు, హస్బెండ్ ఉన్నారు. అంటే హస్బెండ్ ఏజ్ ఎంత అని మాట్లాడినట్టు 34 years అని మాట్లాడినట్టు. మరి వైఫ్ ఏజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 5 years యంగర్ అన్నాడు కదా హర్ హస్బెండ్ కన్నా. దట్ మీన్స్ 34 - 5 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత అవుతుంది, 29 అవుతుంది. దట్ మీన్స్ మ్యాన్ ఏజ్ ఏమో 34 years, వైఫ్ ఏజ్ ఏమో 29 years ఫ్రెండ్స్. ఇక్కడికి మనకైతే ఈ రెండింటికి సంబంధించి మన క్లారిటీ వచ్చింది. కానీ అతనికి ఒక డాటర్ ఒక సన్ ఉన్నారు కదా, మరి వారికి సంబంధించి ఇక్కడ మనకైతే ఏజెస్ అనేవి తెలియదు. కానీ సన్ యొక్క ఏజ్ ఏమని మాట్లాడాడు, p years అని మాట్లాడాడు ఫ్రెండ్స్. అండ్ డాటర్ ఏజ్ మనకేమని మాట్లాడాడు, q years అని చెప్పేసి మనకు మాట్లాడాడు. అండ్ అలానే మ్యాన్ సన్ ఈజ్ 3 years ఎల్డర్ దెన్ హర్ సిస్టర్. మ్యాన్స్ సన్ అనేవాడు ఖచ్చితంగా ఏమని మాట్లాడుతున్నాడు, 3 years ఎల్డర్ అన్నాడు. దట్ మీన్స్ మనకి p - q ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 years అవుతుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి ఫ్రెండ్స్. డైరెక్ట్గా సింగిల్ షాట్లో చేయడానికి అయితే కుదరదు. మనం ఈ విధంగా క్వశ్చన్ని అనలైజ్ చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో p - q వచ్చేటప్పటికి మనకి 3 years వచ్చింది. అండ్ అలానే ఇక్కడ మనకు చెప్పింది ఏంటి, మ్యాన్ ఏజ్ ఈజ్ 3EP + 2q అనేది మనకు చెప్పాడు. దట్ మీన్స్ ఇక్కడ 3p + 2q అనేది మనకు దేనికి సమానం అవుతుంది, 34 yearsకి సమానం అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2గా మనం రాసుకోవచ్చు. అవునా, 3p + 2q = 34 years వచ్చింది. p - q వచ్చేటప్పటికి 3 years వచ్చింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని p అండ్ q మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఫ్యామిలీలో ఉన్న అందరి ఏజెస్ మనకు తెలిసినట్టే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. 3p + 2q = 34 years ఉంది. అండ్ p - q వచ్చేటప్పటికి మనకి 3 years ఉంది. సో ఇప్పుడు నేను క్యూని క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఇక్కడ రాశానో ఈ ఈక్వేషన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే 2p - 2q = మనకేమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 6 అవుతుంది. అవునా, ఇప్పుడు -2q + 2q క్యాన్సిల్ అవుతుంది. 3p + 2p అంటే మనకి 5p అవుతుంది. 34 + 6 అంటే మనకి 40. 5 1 times, 5 8 times క్యాన్సిల్. దట్ మీన్స్ p వాల్యూ వచ్చేటప్పటికి 8 వచ్చింది. p వాల్యూ 8 అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ ద్వారాగా మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ q వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో దట్ మీన్స్
8 మైనస్ క్యూ ఈక్వల్ టు మనకేమవుతుంది 3 ఇయర్స్ అవుతుంది. సో 8 మైనస్ క్యూ ఈక్వల్ టు 3 అంటే మనకి క్యూ వాల్యూ వచ్చేటప్పటికి ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి 5 ఇయర్స్ అవుతుంది. అవునా? రైట్. క్యూ వచ్చేటప్పటికి 5, పీ వాల్యూ వచ్చేటప్పటికి 8, మ్యాన్ 34 ఇయర్స్, వైఫ్ ఏమో 29. ఇప్పుడు మనం ఏం చేయాలి, యావరేజ్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆ ఫ్యామిలీ మొత్తానికి. ఫాదర్ ఏజ్ ఏమో 34 ఇయర్స్, మదర్ ఏజ్ ఏమో 29 ఇయర్స్, అండ్ సన్ యొక్క ఏజ్ 8, అండ్ డాటర్ ఏజ్ వచ్చేటప్పటికి 5. ఓకేనా? అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. సో మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 76 వస్తుంది. 76 డివైడెడ్ బై 4. 4 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ ఫ్యామిలీ ఏజ్ వచ్చేటప్పటికి, అంటే ఫ్యామిలీ యావరేజ్ ఏజ్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 19 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఫ్యామిలీ యొక్క ఏజ్ అవుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో. సో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ కాబట్టి ఇలా క్వశ్చన్ మొత్తాన్ని అనలైజ్ చేసుకొని డేటా తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి తప్ప డైరెక్ట్గా సింగిల్ స్టెప్ ఆన్సర్ అనేది చాలా రేర్ కేసెస్లో మాత్రమే మనం సాల్వ్ చేయగలుగుతాము. సో ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, there are 63 students in a class. Due to admission of 14 more students, the expenditure of the class are increased by 77 per day, while the average expenditure per head decreased by 1. What was the original expenditure of the class? సో ఇక్కడ ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద క్లాస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 63 మెంబర్స్ ఉన్నారు. అయితే 14 మెంబర్స్ రావడం వల్ల పర్ డే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, 77 రూపీస్ పెరిగింది. అయితే పర్ హెడ్ అంటే ప్రతి వ్యక్తికి మనము యావరేజ్ చూసినట్టయితే అప్పుడు ఏమైంది, 1 రూపీ డిక్రీజ్ అయింది అన్నాడు. అయితే వాట్ వాస్ ద ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద క్లాస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఒరిజినల్గా ఆ ఎక్స్పెండిచర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్ హెడ్ ఇనీషియల్గా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు. సో ఇనీషియల్గా పర్ హెడ్ ఎక్స్ రూపీస్ ఖర్చు పెడుతున్నారు అనుకున్నట్లయితే టోటల్ 63 మెంబర్స్కి మనకి 63x అనేది మనకు అవుతుంది. అయితే 14 మెంబర్స్ రావడం వల్ల, దట్ మీన్స్ ఆల్రెడీ 63 ఉన్నారు, ఇంకొక 14 మెంబర్స్ యాడ్ అయ్యారు అన్నట్లయితే మనకి టోటల్ 77 మెంబర్స్ ఉన్నట్టు. ఈ 77 మెంబర్స్ ఉన్నప్పుడు పర్ హెడ్ ఎంత ఖర్చు అయింది అన్నాడు, ఇనిషియల్గా ఖర్చు పెట్టే దాంట్లో 1 రూపీ తక్కువ అన్నాడు. ఇనిషియల్గా ఖర్చు పెడుతుంది ఎంత, ఎక్స్. దట్ మీన్స్ ఈ న్యూ ఎక్స్పెండిచర్ పర్ హెడ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ అన్నట్లయితే మనకి 77 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ క్వశ్చన్ ప్రకారంగా. ఎందుకని 63x ఏమో ఇనిషియల్గా పర్ డే ఎక్స్పెండిచర్, అండ్ 77 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఏమో 14 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత టోటల్ ఎక్స్పెండిచర్ పర్ డే. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, 77 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకని 77 రూపీస్ ఎక్స్ట్రాగా మనకైతే ఇక్కడ ఖర్చు అవుతుందని చెప్పాడు కాబట్టి. సో ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వస్తుంది. సో అప్పుడు ఈజీగా టోటల్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 77 ఇంటూ ఎక్స్ అన్నట్టయితే మనకి 77x మైనస్ 1 ఇంటూ 77 అంటే మైనస్ 77 అండ్ మైనస్ 63x వస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 77. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 77x మైనస్ 63x అంటే మనకు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 14x వస్తుంది. ఈ మైనస్ 77 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 77 ప్లస్ 77 అన్నట్లయితే 154 అవుతుంది. సో 14 1 టైమ్స్, 14 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎక్స్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద క్లాస్ కావాలి. ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద క్లాస్ ఏమవుతుంది, 63x అవుతుంది. సో 63 ఇంటూ 11 మనం చేయాలి ఫ్రెండ్స్. 63 ఇంటూ 11 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 693 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ ఏ. సో ఇంత సింపుల్గా అయితే మనము సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఈ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడమే ఈ క్వశ్చన్లో మనకు కావాల్సిన ట్రిక్ అవుతుంది. సో ఈక్వేషన్ కరెక్ట్గా ఫామ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో మీ క్వశ్చన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్. యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మనోజ్ అండ్ నవాజ్ ఈజ్ 4500, which is 10% less than that of Sanjay and Irfan. If Sanjay spends 500 more than Nawaz and average expenditure of Nawaz and Sanjay is 4250, find the average expenditure of Manoj and Irfan. సో ఇక్కడ మనోజ్ అండ్ ఇర్ఫాన్ కి సంబంధించి
మనమైతే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మనోజ్ అండ్ నవాజ్ ఏముంది ఇక్కడ, మనోజ్ ప్లస్ నవాజ్. సో వీరిద్దరి యావరేజ్ 4500 అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 9000 అవుతుంది, విచ్ ఈస్ 10% లెస్ దెన్ దట్ ఆఫ్ సంజయ్ అండ్ ఇర్ఫాన్. దట్ మీన్స్ సంజయ్ అండ్ ఇర్ఫాన్ ఎంత ఉంటారు అన్నట్లయితే ఇక్కడ ఏమని చెప్పాడు, మనోజ్ అండ్ నవాజ్ అనేది 10% లెస్ అన్నాడు. 10% లెస్ అంటే ఈ వాల్యూ ఎంత అని అర్థము, 90% అని అర్థం. అంటే 90% 9000 అంటే మరి 100% ఏమవుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా 10,000 కదా అయ్యేది. అంటే సంజయ్ ప్లస్ ఇర్ఫాన్ టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది, 10,000 ఉంటుంది. సో ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయగలగాలి ఫ్రెండ్స్. ఎందుకని క్వశ్చన్ అనలైజ్ చేసుకోవడంలోనే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకంతా ట్రిక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో అనలైజ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ సంజయ్ స్పెండ్స్ 500 మోర్ దెన్ నవాజ్. నవాజ్ కన్నా సంజయ్ ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తాడు, 500 రూపీస్. అండ్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ నవాజ్ అండ్ సంజయ్ ఈజ్ 4250. సో ఇక్కడ నవాజ్ అండ్ సంజయ్కి యావరేజ్ ఏమని చెప్పాడు, 4250. దట్ మీన్స్ టోటల్ ఏమవుతుంది, యావరేజ్ అనేది 4250 అంటే మనకి టోటల్ 8500 అనేది మనకి టోటల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా డబల్ కదా. సో ఇందులో ఏమని చెప్పాడు, సంజయ్ 500 ఎక్స్ట్రాగా ఖర్చు పెడతాడంట. ఎవరితో కంపేర్ చేస్తే, నవాజ్తో కంపేర్ చేస్తే. మరి అలాంటప్పుడు నవాజ్ ఎంత ఉంటాడు అండ్ సంజయ్ ఎంత ఉంటాడు అన్నట్లయితే సంజయ్ వచ్చేటప్పటికి 4500 అండ్ నవాజ్ వచ్చేటప్పటికి 4000 కదా. 4000 ప్లస్ 4500 అంటే 8500 సరిపోయింది. సంజయ్ నవాజ్ కన్నా 500 ఎక్స్ట్రా. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి, అవునా, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనోజ్ అండ్ ఇర్ఫాన్ కి సంబంధించి మనకి టోటల్ వాల్యూ కావాలి. దట్ మీన్స్ యావరేజ్ అనేది కావాలి. సో సంజయ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఎంత ఫైండ్ అవుట్ చేసాం, 4500 అని మనం డిసైడ్ చేసాం. సో ఇక్కడ 4500 సంజయ్ అయితే మనకి టోటల్ 10,000లో 4500 సంజయ్. అలాంటప్పుడు ఇర్ఫాన్ ఎంత ఉంటాడు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి 5500 కదా, అవునా. సో ఇప్పుడు ఇర్ఫాన్ వాల్యూ కూడా మనకు వచ్చేసింది 5500 అని. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మనోజ్ వాల్యూ కావాలి. సో మనోజ్ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ నవాజ్కి సంబంధించి మనం ఏమని ఫైండ్ అవుట్ చేసాం, 4000 అని చెప్పాం. టోటల్ 9000లో 4000 మనకి ఇక్కడ నవాజ్ ఉంటే మనోజ్ ఎంత ఉన్నట్టు, 5000 కదా. సో మనోజ్ వచ్చేటప్పటికి మనకి 5000 ఫ్రెండ్స్. సో ఇప్పుడు టోటల్ కావాలా యావరేజ్ కావాలా అంటే యావరేజ్ కావాలి. సో 5500కి 5000కి యావరేజ్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి 5250 అవుతుంది. ఓకేనా. ఇలా అనలైజ్ చేస్తూ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం వల్ల చాలా తక్కువ టైంలో అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఈక్వేషన్లు ఫామ్ చేసి సాల్వ్ చేయాలి అన్నట్లయితే కష్టం అవుతుంది. కొన్ని క్వశ్చన్స్కి అయితే ఈక్వేషన్స్ ఫామ్ చేయింది చేయలేము. అలాంటి వాటికి మనమైతే ఖచ్చితంగా ఈక్వేషన్ ఫార్మాట్లోనే మనమైతే సాల్వ్ చేయాలి. కానీ ఇలాంటి వాటికైతే ఈక్వేషన్స్ ఫామ్ చేయకుండా డైరెక్ట్గా అనలైజ్ చేసి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చింది కదా, 5250 అనేది మనకి ఇక్కడ వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాము. సో అర్థమైంది కదా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది. The average score of A, B and C is 63. A score is 15 less than D and 10 more than B score. If D scores 30 marks more than the average score of A, B, C, then what is the sum of B's and C score? So B and C score అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే డి అనే వ్యక్తి యొక్క స్కోర్ అనే ఏమని చెప్పాడు, 30 మోర్ అన్నాడు. ఎవరితో కంపేర్ చేస్తే, యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ, బి అండ్ సి. యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ, బి అండ్ సి మన క్వశ్చన్లో ఎంత అని చెప్పాడు ఫ్రెండ్స్, ఇక్కడ ఏ, బి, సి యొక్క యావరేజ్ అనేది 63 చెప్పాడు. దట్ మీన్స్ డి ఈక్వల్ టు ఏమవుతుంది, 63 ప్లస్ 30. దట్ మీన్స్ 93 అనేది డి యొక్క స్కోర్ అవుతుంది, రైట్. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బిఎన్సి కావాలి. బిఎన్సి కనుక్కోవడానికి మనకి ఇచ్చిన హింట్ ఏంటి అన్నట్లయితే ఏ స్కోర్ ఈజ్ 15 లెస్ దెన్ డి. డితో కంపేర్ చేసినప్పుడు ఏ అనేది ఎంత తక్కువ అని చెప్పాడు, మనకి 15 లెస్ అని చెప్పాడు ఫ్రెండ్స్. సో 93 వచ్చేటప్పటికి డి, 93 - 15 కదా ఏ. 93 - 15 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ
మనకి 78 వస్తుంది. సో ఏ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ మనకి 78. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, బి అండ్ సి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగనే చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఏబిసి 63 అయితే మనకి టోటల్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 63 ఇంటూ 3 కదా టోటల్ కావాలి అంటే. 63 ఇంటూ 3 అంటే వాల్యూ ఏమవుతుంది, 189 అనేది మనకి ఏబిసి యొక్క టోటల్. ఏబిసి టోటల్లో నుంచి జస్ట్ ఏ అనేది మనం రిడ్యూస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, బి ప్లస్ సి. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బి ప్లస్ సి ఈక్వల్ టు 189 మైనస్ 78 చేయాలి. సో 189 మైనస్ 78 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 111 అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తూ సాల్వ్ చేయాలి. సో ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే నేను మూవ్ ఆన్ అవుతున్నాను. ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది వర్క్షాప్ ఈస్ 9,900. If the average monthly salary of 7 technicians is 11,200 and average monthly salary of rest is 8,600, the total number of workers in the workshop is. సో టోటల్ ఆ వర్క్షాప్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఎలిగేషన్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఆన్సర్ అనేది తెలియకపోతే నేను ఆన్సర్ అనేది మీకు తెలియజేస్తాను. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి అయితే మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.